ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది సాధారణ జాతకం కాదు, ఇది ఒక దైవ సంకేతం. మకర రాశి అంటే కేవలం ఒక రాశి కాదు, అది ఒక సహనం, అది ఒక కష్టపడి ఎదగాలనే తపన కల హృదయం. వీరు మౌన యోధులు అని చెప్పాలి. జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశిని పాలించే గ్రహం శని. శని అంటే భయం కాదు, శని అంటే శిక్ష కాదు, శని అంటే న్యాయం, శని అంటే కర్మ ఫలితం. ఎవరు నిజాయితీగా కష్టపడతారో వారికి శని ఆశీర్వాదం ఇస్తాడు. మకర రాశి వారు శని అనుగ్రహం వలన కష్టాలను జయిస్తారు. ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ కాలంలో గురుడు మీ రాశిపై దృష్టి పెట్టడం వలన అనుకోని అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. రాహు మీ ఆలోచనల్లో గందరగోళం తెచ్చే ప్రయత్నం చేస్తాడు. కేతు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మేల్కొల్పే పని చేస్తాడు. అంటే బయట పరిస్థితులు గందరగోళంగా ఉన్నా లోపల మీ ఆత్మ మేల్కొంటుంది అని అర్థం. మకర రాశి వారి జీవన రహస్యం. మీ జీవితం ఒక సైలెంట్ మూవీ లాంటిది అని చెప్పాలి. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ మీరు చేసే పని గట్టిగా మాట్లాడుతుంది. చాలాసార్లు మీకు ఇలా అనిపించి ఉంటుంది, ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుంది అని. అది ఆలస్యం కాదు, అది దైవ నిర్మాణం అని చెప్పాలి. శని ప్రభావం వలన ముందు పరీక్ష ఉంటుంది, తర్వాత ఫలితం ఉంటుంది. ఇతరులకు ముందు ఫలితం, తర్వాత పరీక్ష. అందుకే మీ విజయం లేట్ అయినా లెజెండరీ అవుతుంది అని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ కాలంలో మీరు అనుభవించిన ఆర్థిక ఒత్తిడి సాధారణం కాదు, అది మీ సహనానికి పరీక్ష. కానీ ఇప్పుడు గురు దృష్టి వలన కొత్త ఆర్థిక మార్గాలు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. పాత అప్పులు క్లియర్ అయ్యే అవకాశం కనబడుతుంది. వెంటనే కాదు, కానీ దశల వారీగా అని చెప్పాలి. ఉద్యోగము వ్యాపార విషయానికి వస్తే మకర రాశి వారు ఉద్యోగంలో చాలా బాధ్యత తీసుకుంటారు, కానీ గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, మీ కష్టం గమనించబడుతుంది. మీ మీద ఉన్న ఈర్ష్య తగ్గుతుంది. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది అని చెప్పాలి. కుటుంబం ప్రేమ విషయానికి వస్తే మీరు బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది. కుటుంబంలో మీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీరు లేకపోతే ఆ ఇంటి బలం తగ్గిపోతుంది. ప్రేమ విషయాల్లో మీరు చాలా సీరియస్గా ఉంటారు, కానీ భావాలు బయట పెట్టరు. ఆధ్యాత్మిక సంకేతం. ఇటీవలే మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుందా? అది డిప్రెషన్ కాదు, అది ఆత్మశోధన అని చెప్పాలి. శని ప్రభావం వలన మీరు లోపలికి ప్రయాణం చేస్తారు. ప్రతి శనివారం నలుపు నువ్వులతో దీపం వెలిగించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. మిత్రులారా, మకర రాశి అంటే శాంతంగా ఉన్న పర్వతం, పైన మంచు, లోపల అగ్ని. మీ సహనం ఎప్పుడూ పరీక్షకు గురవుతుంది, ఎందుకంటే మీపై ప్రభావం చూపేది శని. శని ఒక్కటే చేస్తాడు, మిమ్మల్ని నిలబెడతాడు, కానీ త్వరగా కాదు, బలంగా, ఆలస్యంగా. ఆర్థిక అద్భుతం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పటి వరకు మీరు అనుభవించిన ఆర్థిక ఒత్తిడి చిన్నది కాదు. చేసిన కష్టానికి సరైన డబ్బు రాకపోవడం, ఇతరులు ఎదుగుతుంటే మనం ఆగిపోయినట్టు అనిపించడం. కానీ ఇప్పుడు గురు కృప మీపై పడే సమయం దగ్గర పడుతుంది. గురు దృష్టి పడినప్పుడు 3 మార్పులు వస్తాయి. నిలిచిపోయిన డబ్బు విడుదల అవుతుంది, కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది, ఒక పెద్ద వ్యక్తి సహాయం లభిస్తుంది. ఇది ఒక్కసారిగా లక్షలు వచ్చే విధంగా కాదు, కానీ స్థిరంగా పెరిగే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మేలైన ఆర్థిక బలం శని అనుగ్రహంతో వస్తుంది. కష్టం పూర్తయిన తర్వాత మాత్రమే వస్తుంది. ఉద్యోగం వ్యాపారంలో మకర రాశి వారు పని విషయంలో ఎప్పుడూ సీరియస్గా ఉంటారు, కానీ మీ కష్టం గుర్తించకపోవడం మీకు బాధ కలిగించింది. ఇప్పుడు ఒక గోప్యమైన విషయం చెబుతాను, వినండి. మీ మీద నిశ్శబ్దంగా గమనిస్తున్న వ్యక్తి ఉన్నారు. ఆయన మీకు ఒక కీలక అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక్కడ రాహు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. రాహు కొన్నిసార్లు గందరగోళం తెస్తాడు, కానీ అదే గందరగోళంలో ఒక దారి కూడా చూపిస్తాడు. ఒక కొత్త బాధ్యత, ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా ఉద్యోగ మార్పు. ఇది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు నెమ్మదిగా నడిచిన పని అకస్మాత్తుగా పికప్ అవుతుంది, కానీ మీరు శ్రద్ధతో పనిచేయవలసి ఉంటుంది. ఒక స్త్రీ వలన వచ్చే మార్పు. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ మకర రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పాత్ర కీలకమవుతుంది. ఆమె ఎవరో కాదు, మీ తల్లి కావచ్చు, మీ భార్య కావచ్చు,
మీ సహోద్యోగి కావచ్చు, లేదా మీకు కొత్తగా పరిచయం అవ్వబోయే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీ ఆలోచనలను మార్చేలా మాట్లాడుతుంది. మీరు తీసుకోబోయే ఒక పెద్ద నిర్ణయానికి ఆమె మాట ప్రభావం ఉంటుంది. ఇక్కడ కేతు పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. కేతు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మేల్కొల్పే వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకువస్తాడు. ఈ స్త్రీ మాటలను లైట్గా తీసుకోకండి. ఆమె ద్వారా దైవ సందేశం వస్తుంది. మకర రాశి వారు బయటికి ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల చాలామందికి మీ మీద ఈర్ష్య ఉంటుంది. ఇప్పుడు శని మీకు ఒక వరం ఇస్తున్నాడు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటులు అనేది క్లియర్ అవుతుంది. ముఖ్యంగా ఈ 3 జాగ్రత్తలు పాటించండి. మీ ప్రణాళికలు అందరికీ చెప్పకండి. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఎమోషనల్ డిసిజన్ తీసుకోకండి. ఈ కాలంలో మీరు మౌనంగా ఉండటం మంచిది. మౌనం మీ ఆయుధం అని గుర్తించండి. శని అసలు వరం ఏమిటో తెలుసా? శని కేవలం పరీక్షించడు, అతను మిమ్మల్ని రాజుగా తయారు చేస్తాడు. మకర రాశి వారికి శని చివరకు ఇచ్చేది ఒక్కటే: గౌరవం, స్థిరమైన సంపద, సమాజంలో గుర్తింపు, ఆత్మవిశ్వాసం. కానీ ఒక షరతు: మీరు ఓపిక కోల్పోకూడదు. ప్రతి శనివారం నలుపు నువ్వులతో దీపాన్ని వెలిగించండి. పేదవారికి అన్నదానము చేయండి. శనిగ్రహ ఆలయ దర్శనము చేస్తే ఇంకా మంచిది. మిత్రులారా, మీరు ఇప్పటి వరకు చదివింది ఒక జాతకం కాదు, ఒక జీవన ప్రయాణం. మకర రాశి అంటే కేవలం కష్టం కాదు, అది పర్వత శిఖరానికి చేరే ఆత్మబలం. ఈ రాశిని పాలించే గ్రహం శని. శని ప్రభావం ఉన్న జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుంది: ముందు మౌనం, తర్వాత మహిమ. గత కొన్ని నెలలుగా మీలో ఒక మార్పు గమనించారా? ఒంటరిగా ఉండాలని అనిపించడం, పాత విషయాలపై ఆసక్తి తగ్గిపోవడం, దేవుడి వైపు ఆకర్షణ పెరగడం, అనవసర సంబంధాల నుండి దూరం కావడం. ఇది సాధారణం కాదు, ఇది కేతు ప్రభావం అని చెప్పాలి. కేతు మనిషిని లోపలికి తీసుకువెళ్తాడు, ఆత్మను మేల్కొల్పుతాడు. మీరు ఇప్పుడు జీవితాన్ని వేరే కోణంలో చూస్తున్నారు. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మవికాసం అని చెప్పాలి. మకర రాశి వారి జీవితంలో ఒక సడన్ ఈవెంట్ జరుగుతుంది. అది మొదట సాకులా అనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పు కావచ్చు, లేదా ఒక సంబంధం ముగియవచ్చు, ఆర్థిక ఒత్తిడి పెరగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని తీసుకునేది దుర్బలత, ఇచ్చేది బలమైన స్థానం. ఈ సాకు తరువాత మీరు పూర్తిగా మారిపోతారు. మీ నిర్ణయాలు క్లియర్ అవుతాయి, మీ భయం పోతుంది. గౌరవ కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? గురు అనుగ్రహం కలిసినప్పుడు శని కష్టానికి ఫలితం ఇస్తాడు. గురు శని అనుకూలంగా ఉన్న సమయంలో మకర రాశి వారు ఈ 4 రకాల వరాలు పొందుతారు: సమాజంలో గుర్తింపు, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త స్థానం, కుటుంబంలో గౌరవం, ఆర్థిక స్థిరత్వం. ఈ కాలం నెమ్మదిగా మొదలవుతుంది, కానీ ఒకసారి మొదలైతే ఆగదు. మీ విజయం సడన్ కాదు, సాలిడ్ అని చెప్పాలి. మకర రాశి వారికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు. మకర రాశి వారికి ప్రత్యేకంగా ఉపయోగపడే పరిహారాలు: శనివారం ఆచరణ. నలుపు నువ్వులతో దీపాన్ని వెలిగించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదవారికి ఆహార దానం చేయండి. 2. గురువారం శక్తి పెంచుకోవాలి. పసుపు వస్త్రం ధరించండి. గురు మంత్రం జపించండి. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. 3. మౌనం సాధన. ప్రతి వారం ఒకరోజు అనవసర మాటలు తగ్గించండి. మౌనం మీ కర్మశుద్ధిని చేస్తుంది. రాబోయే గొప్ప మార్పు. మకర రాశి వారికి జీవితం 2 భాగాలుగా ఉంటుంది: పరీక్షల కాలం, 2 గౌరవ కాలం. మీరు పరీక్షల దశ దాటుతున్నారు, ఇప్పుడు గౌరవ దశ ప్రారంభమవుతుంది. మీరు ఒక్కరోజు వెనక్కి తిరిగి చూస్తారు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది అని కాదు, ఆ కష్టం లేకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదు అని అనుకుంటారు. మకర రాశి వారికి చివరి దైవ సందేశం. మకర రాశి మిత్రులారా, మీరు దేవుని యొక్క ప్రత్యేక యోధులు అని చెప్పాలి. శని మీకు శిక్ష ఇవ్వడం లేదు, అతను మిమ్మల్ని రాజులా తయారు చేస్తున్నాడు. మీ ఓపికే మీ బలం, మీ మౌనమే మీ ఆయుధం, మీ కష్టం మీ భవిష్యత్తు సింహాసనం అని చెప్పాలి. ధైర్యంగా ముందుకు సాగండి, భయాన్ని వదలండి. మీ కాలం వస్తుంది కాదు, ఇప్పుడే ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.